ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్రలో సేమియాలు తీసుకుని ద్వారగా వాటిని వేడి చేయాలి. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టుకుని మనం తీసుకున్న ఎర్ర గోధుమ రవ్వని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, ద్వారగా వేపించిన సేమియా, పొడి చేసిన ఎర్ర గోధుమ రవ్వ, ఈ మూడుటిని కలిపేసి అందులో పుల్ల పెరిగేసేసి కలిపేసి ఒక 1 అవర్ అట్లాగే తడిపెట్టి ఉంచాలి. గంట సేపట్ల కదపకుండా ఉంచేసరికి ఆ పెరుగులో ఈ రవ్వ సేమియా నాంతాయి. అందులో నిమ్మరసం, తేనె, ఉప్పు లేని చప్పదనం తెలియకుండా తేనె ఉపయోగపడుతుంది. అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టమోటా ముక్కలు, క్యారెట్ తురుము, జీలకర్ర. ఇక సేమియా దోశల పిండి సిద్ధమైంది. మనకు కావలసినట్టుగా నాన్ స్టిక్ పాత్ర పైన దోశలు అట్లా పోసుకుంటాం. నూనె వేసి కాల్చినట్లుగా దోశలు ఏ విధంగా కలర్ఫుల్ గా వచ్చాయో చూడండి. మెత్తగా ఉంటాయి. పుల్ల పెరుగుతో కలపటం వల్ల సాఫ్ట్ గా దోశలు వస్తాయి అన్నమాట. సేమియా వెజ్ దోశలు సిద్ధమయ్యాయి.